హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఎస్ఆర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమిళనాడు అబ్జర్వ్ చేసే ఉంటారు. తమిళనాడు తెలుసు కదా, హౌ టు మాస్టర్ టైం మేనేజ్మెంట్. ఓకేనా? అంటే మన టైంని ప్రాపర్గా మేనేజ్ చేయడం వల్ల లైఫ్లో సక్సెస్ ఈజీగా అవుతాం. సక్సెస్ కావాలి అంటే టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. అసలు మేనేజ్ చేసుకోవాలంటే ఆ మేనేజ్ చేసుకునే విధానం మనకు తెలిసి ఉండాలి. అవునా? ఆ మేనేజ్ చేయడానికి, ఆ టైంని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఒక 8 పాయింట్స్ ఉంటాయి. ఈ 8 పాయింట్స్ని మనం ఫాలో అయితే ఈజీగా మనం టైంని మేనేజ్ చేయగలుగుతాం. మనం అనుకున్న సక్సెస్ని ఈజీగా రీచ్ కాగలుగుతాం. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ హౌ టు మాస్టర్ టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నో యువర్ ప్రియారిటీస్. అంటే మీ యొక్క ప్రియారిటీస్ మీకు తెలిసి ఉండాలి. అంటే మీ యొక్క గోల్ కానీ, మీరు అనుకున్న టాస్క్ కానీ మీకు తెలిసి ఉండాలి. అనుకున్నటువంటి టాస్క్ ఆర్ గోల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకోండి. రాసుకున్నప్పుడు ఈ గోల్స్కి ఒక మెథడ్ యూజ్ చేయాలి. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే హైసెన్హోవర్ మ్యాట్రిక్స్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఓకేనా? దీనివల్ల యూజెస్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ గోల్ రాసుకున్నారు. ఆ రాసుకున్నటువంటి గోల్ని, ఆ గోల్ అనేది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి గోల్ని ఏం చేయమంటుంది ఈ మెథడ్? డూ ఇమీడియట్లీ, ఖచ్చితంగా ఫాస్ట్గా డిలే చేయకుండా చేయమంటుంది. ఈ మెథడ్ నేమ్ ఏంటంటే ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అనే మెథడ్ ఏమంటుందంటే, మీ యొక్క గోల్ ఉంది కదా, ఈ గోల్ని ఏం చేయమంటుంది? అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఉందా, నువ్వు ఇమీడియట్గా చేసి అని చెప్తుంది. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏమంటుంది మెథడ్? అది నీకు ఇంపార్టెంటే బట్ నో అర్జెంట్, అలాంటి దాన్ని ఏం చేయాలి? నువ్వు షెడ్యూల్ రాసుకోమంటుంది. ఓకేనా? రైట్. థర్డ్ వన్ ఏంది? అర్జెంటే బట్ నాట్ ఇంపార్టెంట్, దాన్ని ఏం చేయమంటుంది? కొంచెం మీరు టైంని డిలే చేసినా పర్లేదు. బట్ ఫోర్త్ వన్ ఏమంటుంది? అది అర్జెంట్ కాదు అండ్ ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఏమంటుంది? అసలు దాన్ని ఎలిమినేట్ చేయమంటుంది. చెప్పేదే ఈ ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి మెథడ్. ఓకేనా? మనం అనుకున్నది ఏదైనా గోల్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఉందో దాన్ని ఏ మాత్రం కూడా డిలే చేయొద్దు అని చెప్పేదే ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ప్లాన్ యువర్ డే ఇన్ అడ్వాన్స్. మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో, అంటే మీకు ఏదైతే ప్లాన్ ఉంటుందో, అంటే మీరు రేపు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అడ్వాన్స్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపు చేద్దాం అనుకుంటున్నారు, ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ వర్క్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్న టైంని మీరు ఒక బిఫోర్ వన్ డే బిఫోరే మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఈరోజు మార్నింగ్ చేసుకోండి. మార్నింగ్ ఒక 5 మినిట్స్ ఇవ్వండి. కాదు మాకు మార్నింగ్ కూడా మాకు 5 మినిట్స్ ఇబ్బంది అవుతుంది, ఏదో వర్క్లో ఉంటాం, లేకపోతేనంటే ఏదో వేరే షెడ్యూల్లో ఉంటాం, మాకు ఇబ్బంది అవుతుంది అంటే నైట్ ఒక 10 మినిట్స్ ఇవ్వండి. అయితే ఈ 10 మినిట్స్ మీరు రేపు ఏం చేద్దాం అనుకుంటున్న ఒక ప్లాన్ని మీరు అడ్వాన్స్గా మీరు 10 మినిట్స్ ముందు ప్రిపేర్ అవుతారు కదా, బిఫోర్ వన్ డే. ఆ 10 మినిట్స్ కూడా మీరు ఏం చేయండి అంటే, రేపు చేసే ప్లాన్లో టైం బ్రేకింగ్ మెథడ్ని యూజ్ చేయండి. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఒక 5-6 సబ్జెక్ట్స్ చదువుదాం అనుకుంటున్నా. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ, ఈ 4-5 సబ్జెక్ట్ చదువుదామని అనుకుంటున్నా. అయితే అప్పుడు ఏం చేయాలి? మీరు ఈ మ్యాథ్స్ అన్న ఒక సబ్జెక్ట్ని ఆఫ్టర్నూన్ 1-2 వరకు చేద్దామని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మ్యాథ్స్ అన్న ఒక వర్క్ని, ఈ టైంని నువ్వు ప్రాపర్గా ఫిక్స్ చేసినావు. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇప్పుడు సోషల్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దీన్ని 3-4 అన్న టైంలో మనం చదవాలి అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోయినావు. అంటే 3-4 అన్న ఈ టైంలో నువ్వు సోషల్ అన్న ఒక సబ్జెక్ట్ని చదివినావు. అంటే ఇక్కడ నీ వర్క్ కంప్లీట్ అవుతుంది, నీ టైంని కూడా ప్రాపర్గా నువ్వు మేనేజ్ చేసుకోగలిగినావు. అంటే నువ్వేం చేయాలి అంటే, నీ యొక్క ప్లాన్ని ఖచ్చితంగా టైం బ్రేకింగ్ మెథడ్ని యూజ్ చేయండి. దీన్ని చేయడం వల్ల మీ టైం వేస్ట్ కాదు, మీరు అనుకున్న వర్క్ కూడా మీరు ఇచ్చినటువంటి టైంలో కూడా క్లియర్గా అండ్ 100%గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ప్లాన్ అయినా చేసుకోండి, దానికి మాత్రం టైం బ్రేకింగ్ మెథడ్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, నాకు చాలా ఇష్టం ఇది, నాకు చాలా మంచి కూడా అనిపించింది. అంటే ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు, ఈ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ థర్డ్ పాయింట్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎయిత్ పాయింట్ ఇంకా ఎక్సలెంట్ అనిపించింది, అది చెప్తాను. ఫస్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫాలో ద 80/20 రూల్.
ఫాలో ద 80/20 రూల్. దీన్ని ఏమంటారంటే పెరెటో ప్రిన్సిపల్ అంటారు. పెరెటో ప్రిన్సిపల్. ఈ 80/20 రూల్ ఏంది, అసలు ఇది ఏం చెప్తుంది అంటే, మనం ఒక వర్క్ని కన్సిస్టెన్సీగా 20% ఆఫ్ ద ఎఫర్ట్తోన కన్సిస్టెన్సీగా ఒక వర్క్ని చేయడం వల్ల 80% ఆఫ్ ద రిజల్ట్ వస్తుంది. అది 80/20 రూల్. దాన్నే పారెటో ప్రిన్సిపల్ అని అంటాం. నాట్ పరోటా, పారెటో ప్రిన్సిపల్. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిన్సిపల్ మన సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అనుకున్నటువంటి అంటే మీరు ఏదైతే అనుకున్నటువంటి దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఐడెంటిఫై చేయండి. మీరు అనుకున్న దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి, ఒక గోల్ అనుకున్నారు, ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, మీరు అనుకున్నటువంటి వర్క్ని మీరు ఐడెంటిఫై చేసిర్రు, దాన్ని కన్సిస్టెన్సీగా 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. అంటే కంటిన్యూగా చేయడం వల్ల, కన్సిస్టెన్సీ చేయడం వల్ల 80% ఆఫ్ ద రిజల్ట్ ఆటోమేటిక్ ఇస్తుందంట. ఓకేనా, దీన్ని 80/20 రూల్ అని అంటారు. దీన్ని పారెటో ప్రిన్సిపల్ కూడా అంటారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద ప్రొటెక్ట్ యువర్ పీక్ అవర్స్. ఫోర్త్ పాయింట్, ప్రొటెక్ట్ యువర్ పీక్ అవర్స్ అంటే ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 4 దాంట్లో మీకు ఏ సిచ్యువేషన్ అంటే మార్నింగా, లేకపోతే ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా, ఏ టైంలో మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, ఎనర్జీగా ఉంటారు. ఓకే, అలాంటి టైంని మీరు ఐడెంటిఫై చేయండి. అంటే మీరు ఈవినింగ్ యాక్టివ్గా ఉంటారా, ఆ టైంలో చురుగ్గా ఉంటారా, బ్రెయిన్ మంచిగా పనిచేస్తుందా, ఓకే, లేకుంటే నైట్ ఉంటుందా, మార్నింగ్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ ఉంటుందా, ఏ టైంలో ఉంటుందో దాన్ని ఆ టైంలో మీరు నోటీస్ చేసుకోండి. నోటీస్ చేసుకొని ఏం చేయండి, ఆ టైంలో మీకు ఏదైతే చదవాలనిపించిందో ఆ టైంలో చదవండి. మీరు ఆ టైంలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అలాంటివి ఆ టైంలో చేయండి. అప్పుడు ఏమైపోతుంది, ఆల్రెడీ మీకు ఆ టైంలో మీ బ్రెయిన్ అనేది చాలా అక్యురెన్స్గా వర్క్ చేస్తుంటుంది. అక్యురెన్స్గా వర్క్ చేస్తున్నటువంటి టైంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై యువర్ ఎనర్జీ. ఓకే, ఏ టైంలో మీ ఎనర్జీ ఇన్స్టాన్స్గా ఉంటుంది, మీ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా పనిచేస్తుంది, అంటే ఈ 4 టైంలో ఎప్పుడు మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయడం వల్ల ఆ టైంలో మీరు చదివిన మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయాలనుకుంటున్నా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దానికి సాల్వింగ్ ఉన్నా, ఓకేనా. ఇంకోటి, ఆ టైంలో మీ క్రియేటివిటీ టాస్క్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే ఆ టైంలో మీ బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ మీరు అనుకున్న టాస్క్కి మీ బ్రెయిన్ అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈజీగా గ్రాస్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ప్రొటెక్ట్ యువర్ పీక్ అవర్స్, ఐడెంటిఫై యువర్ ఎనర్జీ అండ్ ఫోకస్. ఓకేనా, ఈ టైంలో నేను ఫోకస్గా ఉంటారు, ఈ టైంలో మీ ఎనర్జీగా ఉంటారు. ఆ టైంని మీరు ఐడెంటిఫై చేయండి. చేసినప్పుడు అదే టైంలో మీరు గట్టిగా చదవండి, మీ ప్రాబ్లమ్స్ అండ్ మీకు ఏమున్న దాని టైంలో సొల్యూషన్ వెతకండి. క్రియేటివిటీ టాస్క్ని కూడా క్రియేట్ చేసుకోండి. ఓకే, టాస్క్ వేసుకుండా క్రియేటివిటీగా చేయండి. ఓకేనా, ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే బ్రేక్ వర్క్ ఇంటూ చక్స్. బ్రేక్ వర్క్ ఇంటూ చక్స్ అంటే ఏంటంటే మీ వర్క్ని పార్ట్స్గా డివైడ్ చేయండి. మీ వర్క్ని పార్ట్స్గా డివైడ్ చేయండి. అంటే మనం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కషన్ చేసుకున్నట్టు పొమెడోరో టెక్నిక్ అనేది ఒకటి మాట్లాడుకున్నాం. పొమెడోరో టెక్నిక్ అంటే ఏంది అంటే మనం ఏదైనా చదివేటప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయో చదువుతున్నప్పుడు కంటిన్యూగా చదవకుండా 25 మినిట్స్ చదివారు, 5 మినిట్స్ బ్రేక్, 25 మినిట్స్ చదివారు, 5 మినిట్స్ బ్రేక్, అంటే షార్ట్ బ్రేక్స్ ఇచ్చుకుంటా మరి 25 మినిట్స్ చదివారు. అంటే మీ యొక్క వర్క్ని పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఈజీగా మీరు అనుకున్న అంటే మీరు చదివింది కూడా రిసీవ్ అవుతుంది, మిడిల్లో 5 మినిట్స్ బ్రేక్, మీ బ్రెయిన్ కూడా ఆ టైంలో రిలాక్స్ అవుతుంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి టైంని సేవ్ చేసుకోగలుగుతారు, మీరు చదివింది కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి మీ వర్క్ను కూడా పార్ట్స్గా డివైడ్ చేయండి. అంటే దీనికి మనకు యూజ్ అయ్యేది పొమెడోరో టెక్నిక్ అన్నట్లు. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్ అంటే మన టైం మేనేజ్మెంట్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంది, మీరు ఆల్రెడీ ఒక టైం ఇచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, అంటే మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు, అంటే నెక్స్ట్ డే అడ్వాన్స్ ఏం చేద్దాం అనుకున్నారు, ఈరోజు నైట్ ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ డే ఈ 1 to 2
ఈ టైం మధ్యలో మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నాను. ఓకేనా, ప్లాన్ చేసుకున్నాను. బట్ మీరు చదివేటప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, యూట్యూబ్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, లేకుంటే వాట్సాప్లో ఒక ఫ్రెండ్ హాయ్ అని మెసేజ్ చేసి, అంటే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అనేది దెబ్బతింటుంది. అంటే ఇలాంటి డిస్ట్రాక్షన్స్ని మీరు ఎలిమినేట్ చేసేయండి. అంటే మీరు చదివేటప్పుడు కానీ, మీరు ఏదైనా గోల్ని ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే అంటే ఏదన్నా మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా డిస్ట్రాక్షన్ వస్తే దాన్ని తీసేయండి. అంటే స్మార్ట్ ఫోన్ని తీసేసి దీన్ని సైలెంట్లోనే పెట్టండి, లేకపోతే అంటే ఇంకో రూమ్లోనే పెట్టండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ డిస్ట్రాక్షన్, నాట్ ఓన్లీ ఫోన్, అదర్వైజ్ ఏదైనా సరే మన అనుకున్న లక్ష్యానికి అడ్డం వచ్చేదాన్ని ఏదైనా సరే దాన్ని డిస్ట్రాక్ట్ చేసేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే రివ్యూ అండ్ అడ్జస్ట్ వీక్లీ. అంటే ఏంది, ఎవ్రీ వీక్, అంటే ఇప్పుడు వీక్లీ 7 డేస్ ఉంటాయి. 6 డేస్ మీరు ఏమనుకున్నారు, అంటే మీరు టైం మేనేజ్మెంట్ ఇచ్చారు, ఆ టైం మేనేజ్మెంట్ చేశారా లేదా అని సండే రోజు రివ్యూ ఇచ్చుకోండి. అంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశానా లేదా, చేయకపోతే ఎందుకు చేయలేదు, చేస్తే ఎలా చేశాను, ఓకే చేశానంటే దీనికి మించి ఇంకా బెటర్గా ఏమైనా చేయగలుగుతానా, ఓకేనా, చేయలేనా, ఎందుకు చేయలేను, చేస్తే ఎలా చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ మీరే రివ్యూ ఇచ్చుకోండి. ఎవ్రీ వీక్లీ రివ్యూ ఇచ్చుకోండి. రివ్యూ అండ్ అడ్జస్ట్ వీక్లీ. ఇది 7th పాయింట్. లాస్ట్ 8th పాయింట్ ఈ వీడియోలో, లాస్ట్ 8th పాయింట్ ఇదే. 8th పాయింట్ ఏంటంటే బిల్డ్ గుడ్ హ్యాబిట్స్. ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. అంటే మీరు ఖచ్చితంగా స్లీప్ వెల్, అంటే మన టైంకి పడుకోండి. ఈట్ రైట్ ఫుడ్, కరెక్ట్ మంచి ఫుడ్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. అంటే వీటిని మనం ఫాలో కావడం వల్ల, అంటే ఈ గుడ్ హ్యాబిట్స్ని మనం బిల్డ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనం ఎనర్జీని పెంచుతాయి. ఇవి మన ఎనర్జీని ఈజీగా ఇంక్రీజ్ చేస్తాయి. ఓకేనా, దీనివల్ల మనం ఈజీగా మనం సక్సెస్ కావడానికి ఛాన్సెస్ కూడా 100కి 200% ఉంటుంది. దీనిలో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్, అంటే బిల్డ్ గుడ్ హ్యాబిట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన. 8th వన్ నాకు చాలా బాగా నచ్చిందని. దాంట్లో ఏంటంటే మీరు నేర్చుకోండి ఒక వర్డ్, అది ఏంటంటే సే నో. అంటే ఏంది అంటే మీరు ఒక గోల్ని అనుకున్నారు, ఆ గోల్ వెళ్ళేటప్పుడు, అంటే గోల్ని మీరు రీచ్ అయ్యే టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఆ టైంలో ఏదో ఒక వర్క్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఒక డేకి, అంటే రేపు మనం ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాం, ఆల్రెడీ ప్లాన్ చేసినాం, 1 to 2 మధ్యలో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ మమ్మీ పిలిచింది, లేకపోతే మీ ఫాదర్ పిలిచింది, మనం బయటికి వెళ్ళొద్దాం, లేకుంటే ఈ వర్క్ చేయపో అని చెప్పేసి మీరు చెప్పండి, సే నో అని చెప్పేసి. నేను వర్క్లో ఉన్నా, మీరు గోల్ ఏంది, ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ కావాలంటే ఏంది, మీరు లేవకూడదు. ఏమన్నా కానీ ప్రపంచం ఎక్కడన్నా పోదు, మనకు సంబంధం, మనం అనుకున్న టార్గెట్ కంప్లీట్ కావాలి. అంటే సే నో అనడం నేర్చుకోండి. ఇది బిల్డ్ గుడ్ హ్యాబిట్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ హ్యాబిట్. ఓకేనా, కాబట్టి ఈ 8 పాయింట్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా లైఫ్లో మనం అనుకున్న సక్సెస్ని రీచ్ కాగలుగుతున్నాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.